అరే బుర్ర తక్కువ కొడాల నానిగా, నువ్వు ఎమ్మెల్యేవా ఇంకా లారీ క్లీనర్వేనా? నీకన్నా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లారీ క్లీనర్లే నయం. వాళ్ళు సభ్యతగా, సంస్కారంగా, హుందాగా మాట్లాడతారు, వ్యవహరిస్తారు. నువ్వేంద్ర పిచ్చి పట్టినోడు లెక్క ఇష్టం వచ్చినట్టు పిచ్చోడు పచ్చడి తిన్నట్టు మాట్లాడుతున్నావు? రేణుకా చౌదరి గురించి ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రేణుకా చౌదరి ఖమ్మంలో కార్పొరేటర్గా కూడా గెలవదా? సిగ్గు తప్పినోడా. రేపొద్దు నువ్వు కనీసం ఎమ్మెల్యేగా చిత్తుగా ఓడిపోయి రేపు నీ గుడివాడ పంచాయతీలో కనీసం వార్డు మెంబర్ కూడా గెలిచే స్థితి లేని పరిస్థితి ఇప్పుడు. అందుకే మతి భ్రమించి పిచ్చి బట్టి పిచ్చి కూతలు కూస్తాను. అసలు నీకు రేణుకా చౌదరి గురించి మాట్లాడే స్థాయినరా? నీ పేరు నాని, కొడాలి వెంకటేశ్వరరావు అనే నువ్వు నానిగా పిలువబడుతున్నావు. నానిగాడు లెక్కన ఇంకా ఇంత వయసు వచ్చి ఎదిగిన ఎద్దు లెక్క ఎదిగినా నీకు ఇంత కూడా బుద్ధి పెరగలేదురా భయ్. బుద్ధి పెరిగినోడు అయితే ఈ విధంగా రేణుకా చౌదరి లాంటి తల్లి లాంటి వ్యక్తి పైన ఆ విధంగా వ్యాఖ్యానాలు చేయవు. రేణుకా చౌదరి ఏమన్నదిరా భయ్ నిన్ను, నీ జగన్ని? రైతులకు మద్దతు తెలిపింది, రైతుల గురించి వాళ్ళ హక్కుల గురించి మాట్లాడింది, 1000 రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళ పోరాటాన్ని అభినందించింది. దాన్ని నువ్వు జీర్ణించుకోలేక రేణుకా చౌదరి రేపు ఖమ్మంలో కార్పొరేటర్గా కూడా గెలవదంటవా? అరే బచ్చాగా, రాజకీయాల్లో రేణుకా చౌదరి గారి ముందు నువ్వు బచ్చాగానివి. నువ్వు నిక్కర దొరక్క ముందే ఆమె హైదరాబాదులో మహానేత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్గా పనిచేసింది, హడలెత్తిచ్చింది. అట్లాంటి నాయకురాలను పట్టుకొని నువ్వు అవమానకరంగా మాట్లాడుతావు. బిడ్డ రా హైదరాబాద్ రా, రేపు హైదరాబాద్ వచ్చి ఎట్లా పోతావో చూస్తాం. నీ కుళ్ళిపోయిన కోడిగుడ్లు, కుళ్ళిపోయినటువంటి టమాటాలతో నిన్ను కొట్టకపోతే చూడు బిడ్డ. రేణుకా చౌదరికి వెంటనే, మా రేణుకా చౌదరి గారికి వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నువ్వు హైదరాబాద్ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టవు. ఇది గుర్తుపెట్టుకో. ఇదా నువ్వు నేర్చుకున్న రాజకీయం? ఒక సభ్యతగా ఉండు. నీకన్నా ఊరపందులనేయం, అవి కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటాను. ఊరపందులకు ఉన్నటువంటి జ్ఞానం కూడా నీకు లేదురా భయ్. నువ్వు అసెంబ్లీలో ఆ విధంగా మాట్లాడతావా? అసలు మనిషి లెక్క వ్యవహరిస్తావా నువ్వు? ఖబర్దార్, వెంటనే క్షమాపణ చెప్పు. రేణుకా చౌదరి గారి గురించి ఇంకోసారి మాట్లాడితే నీ తోలు ఒలుస్తాం బిడ్డ. మానవతరాయ్, టీపీసీసీ అధికార ప్రతినిధి, సత్తుపల్లి నియోజకవర్గం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.